నేను నా స్నేహితుడింటికి వెళ్ళాను. ఎంతో సంతోషంతో కలిసి కబుర్లు చెబుతుండగా వాళ్ళమ్మ 80 ఏళ్ల వృద్ధురాలు చక్రాల కుర్చీ తోసుకుంటూ వచ్చి పలకరించింది. తన గత విషయాలన్నీ చెబుతూ నవ్వుతూ నవ్విస్తూ చాలా సమయం గడిపి తన వైకల్యాన్నే మర్చిపోయింది. కొన్ని గంటలయ్యాక తన ఇంటి పెరట్లోకి తీసుకెళ్లి అందమైన తోట చూపించింది. ఎంత అందమైన తోట అని అభినందించాను. ఆమె నా అభినందనను సరిదిద్ది, నేను నా దేవుడు ఈ తోటను పెంచాం. చాలామంది ఈ తోటను దాటి వెళ్లారు. ప్రతి ఒక్కరూ తోటమాలిని మర్చిపోతారు. మన జీవిత తోటమాలి దేవుడు అని చెప్పింది. తరువాత చాలాసార్లు నేను నా దేవుడు అని ఆ అమ్మ చెప్పిన మాటలు గుర్తు చేసుకునేవాణ్ణి. ఈ జీవితం అందలి ప్రతి విభాగం నేనే నిర్మించి నిర్వహించాననుకుంటూ ఉంటాను. కాని నేను నా దేవుడు అనేది నిజం. మనలో కూడా నేను మాత్రమేగాక నేను నా దేవుడు అనే కోణం ఉండాలి. దేవుడు మనలో నిర్మించి నిర్వహించిన సమస్తాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలంటే అన్నింటిలో ఆయనను చేర్చుకోగల సున్నితమైన అనుభూతులు మనలో ఉండాలి. నేను నా దేవుడు అని ఇకపై చెబుదామా?